హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పచ్చిమిర్చి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ప్రతిసారి ఒకేలా ఎగ్ కర్రీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో వీడియో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడానికి టైం పడుతుంది. సో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగిపోతాయి. సో కొంచెం సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. మాడకుండా మొత్తం బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైలోకి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. గ్యాస్ స్టవ్ మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వచ్చి వేయించుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఈ పసుపు వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 5 ఎగ్స్ తీసుకొని అన్నీ బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచినాక ఇలా ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పచ్చికారం వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, మనకు కర్రీ ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకొని పైనుంచి గార్లిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ పచ్చిమిర్చి ఫ్రై రెడీ అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా ఇలా కర్రీ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి.